RLDA సైట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అవుట్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనం ఈ రోజు అప్డేట్ ఏంటంటే RLDA సైట్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని 40 పోస్టులకి. ఇవేంటో చూద్దాం. వీటి ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అసలు మరి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, డెడ్ లైన్ ఏంటి, డెడ్ లైన్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కంప్లీట్ చూడ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి RLDA సైట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అవుట్. అప్లై ఫర్ 40 పోస్ట్. ఓకే, 40 పోస్టులకైతే వేకెన్సీస్ ఎన్ని, టోటల్ 40 వేకెన్సీస్, 40 పోస్టులు అయితే ఉన్నాయి. ఏంటిది, RLDA సైట్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ BE బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్, బీటెక్ కానివ్వండి, BE కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్ వాళ్ళు అయితే అర్హులు. ఓకే, ఈమెయిల్ మోడ్ ఎలా అప్లై చేయాలి అంటే ఈమెయిల్ మోడ్ త్రూ. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, 2 మే 2026. ఓకే, అప్లికేషన్ క్లోజ్ డేట్ ఎప్పుడు, 22 మే 2026. ఓకే, ఇంపార్టెంట్ లింక్స్, సర్కారీ జాబ్ అప్డేట్స్, మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ డైలీ ఫాలో అయినట్లయితే, డైలీ చూసినట్టయితే ఇలాంటి అప్డేట్స్ డైలీ ఉంటాయి కాబట్టి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ RLDA రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ రైల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ RLDA, పోస్ట్ నేమ్ వచ్చేసి సైట్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్. ఓకే, సైట్ ఇంజనీర్ పోస్ట్. టోటల్ వేకెన్సీస్ ఏంటంట 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జాబ్ టైప్ కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఇది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు, సో కాంట్రాక్ట్ బేస్. నెక్స్ట్ శాలరీ వచ్చేసి 76,000 పర్ మంత్. ఏంటి అమౌంట్, శాలరీ మాత్రం చాలా ఎక్కువే ఉంది, 76,000. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన చేయడానికి ఓకే అన్నమాట ఈ జాబ్కి. జస్ట్ అంటే టెంపరీ జాబ్. ఓకే, ఒక్కోసారి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ని కూడా పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అప్లై చేసి ఇందులో జాబ్ తీసుకొచ్చుకుంటే బెటర్ ఆపర్చునిటీ. అప్లికేషన్ మోడ్ ఏంటంటే ఈమెయిల్లో అప్లై చేయాలి. జాబ్ లొకేషన్ పాన్ ఇండియా. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rlda.indianrailways.gov.in. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 2 మే, లాస్ట్ డేట్ 22 మే, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేది టు బి నోటిఫైడ్. అన్ని అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారన్నమాట. మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని ఫాలో అయినట్టయితే ఇలాంటి డైలీ అప్డేట్స్ కూడా మీకు అందిస్తాం. ఓకే, వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి సైట్ ఇంజనీర్ 30 పోస్ట్, సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 10 పోస్టులు. ఓకే, సివిల్లో 30 పోస్టులు ఉంటాయి సైట్ ఇంజనీర్గా, ఎలక్ట్రికల్లో 10 పోస్టులు. టోటల్ ఎన్ని 40 పోస్టులకైతే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మరి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE కానివ్వండి, బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 55% మార్క్స్. ఓకే, మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలండి. 50% ఫర్ SC ST వాళ్ళకైతే 50% అన్నమాట. ఎంటెక్ క్యాండిడేట్స్ విల్ గెట్ ప్రిఫరెన్స్. ఎంటెక్ క్యాండిడేట్స్ కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారన్నమాట. ఆ క్యాండిడేట్స్ ని ముందుంచుతారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years, 45 సంవత్సరాలు అయితే ఉండాలంట. యాజ్ ఆన్ 22 మే 2026. ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఓకే, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అయితే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ నో ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అంటే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి,
ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళకి కొంచెం కొంతలో కొంత ఎంతో మార్క్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సాలరీ డ్రాన్. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ త్రూ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 76,000 పర్ మంత్. ఓకే, 76,000 అయితే ఉంటుంది. స్టాట్యుటరీ డిడక్షన్స్ అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై, మరి ఎలా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ మస్ట్ అప్లై త్రూ ఈమెయిల్. ఓకే, కేవలం ఈమెయిల్లో మాత్రమే అప్లై చేయాలి. సెండ్ అప్లికేషన్ టు site.engineer.rlda@gmail.కి అప్లై చేసుకోవాలి. ఓకే, ఆల్సో హార్డ్ కాపీ సెండ్ టు, హార్డ్ కాపీ కూడా మనం ఏదైతే ఈమెయిల్లో పంపిస్తామో ఆ టోటల్ హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఆల్సో హార్డ్ కాపీ సెండ్ టు డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్కి పంపించాలి. RLDA యూనిట్ నెంబర్ 702B 7th ఫ్లోర్. నెక్స్ట్ కొనెక్టస్ టవర్ టు DMRC బిల్డింగ్ అజ్మరీ గేట్ న్యూఢిల్లీ 110002. ఓకే, ఈ అడ్రస్కి హార్డ్ కాపీ పంపించాలన్నమాట ప్రూఫ్ కోసం. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ రిక్వైర్డ్. ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ID proofs and address proof, categories certificate, recent photos, updated resume, CV, next pay slips and form 16. ఈ అంటే అంతకుముందు వచ్చిన శాలరీ స్లిప్స్ కూడా ఇంపార్టెన్స్ అన్నమాట. ఫామ్ 16 కూడా ఉండాలి. సో ఇవన్నీ కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి దిస్ ఈస్ ఏ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. కేవలం 1 year మాత్రమే ఉంటుంది. ఇది గ్యారంటీ జాబ్ ఏం కాదు, పర్మనెంట్ కాదు, కేవలం కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. నోన్ గ్యారంటీ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, గ్యారంటీ అయితే ఉండదు. ఓన్లీ ఫుల్ టైమ్ డిగ్రీస్ ఆర్ యాక్సెప్టబుల్. అంటే డిస్టెన్స్లో చేసిన వాళ్ళైతే, డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. కేవలం ఫుల్ టైమ్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మస్ట్ ప్రొవైడ్ NOC. ఓకే, నో TADA ఫర్ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఓకే, సో ఇది ఇందులో కానీ అప్లై చేయాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. మన వీడియోలో కూడా డీటెయిల్స్ ఉన్నాయి కదండి. సో అప్లై చేసుకోండి. మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ఏదైతే సైట్ ఉందో దానికి వెళ్ళి అప్లై చేసుకోండి తప్పకుండా. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.